సమ్మక్క సారలమ్మల జీవిత చరిత్ర ఎపిసోడ్ 3 మార్గశుద్ధ పౌర్ణమి రోజున మేడారంలో అసలు ఏం జరిగింది. ఎపిసోడ్ 1-2 చూడని వాళ్ళు మన ఛానల్ ఓపెన్ చేసి ఆ వీడియో చూడండి. చూస్తేనే ఇప్పుడు అర్థమవుతుంది. కాకతీయులపై గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించిన సమ్మక్క సారలమ్మ, నాగులమ్మ, జంపన్న, గోవిందరాజులు, పగడిద్దరాజులు వేర్వేరు ప్రాంతాల నుండి యుద్ధాన్ని ప్రారంభించి శత్రువులతో విరోచితంగా పోరాటం చేస్తారు. వారు బలమైన సామ్రాజ్యానికి ఎదురుగా బలమైన ఆత్మవిశ్వాసంతో నిలబడి వారి వీరత్వాన్ని చాటుకుంటూ కాకతీయ సైన్యం వీరిపై చేసిన దాడిని తట్టుకోలేక మేడరాజు, సారలమ్మ, నాగులమ్మ, పగడిద్దరాజులు యుద్ధ భూమిలోనే వీర మరణాన్ని పొందారు. జంపన్నను అందరూ కలిసి కత్తులతో ఒక్కసారిగా దాడి చేసి సంపెంగ వాగులో పడేశారని, రక్తపు దారలతో సంపెంగ వాగు ఎర్రగా మారి అప్పటి నుండి ఆ వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందిందని కొన్ని కథనాలు చెబుతున్నాయి. అప్పుడు సమ్మక్క కాకతీయ సైన్యానికి ముప్పు తిప్పలు పెడుతుంది. అది చూసిన కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఒక మహిళ యుద్ధ నైపుణ్యాలతో ఇంత బాగా ఆరితేరుతుందని అనుకోలేదు. సమ్మక్క కాకతీయ సైన్యంపై దాడి చేస్తూనే ఉంది. అప్పుడు శత్రువులందరూ సమ్మక్క వైపు ఒక్కసారిగా దాడి చేస్తారు. ఎటు తోచని స్థితిలో సమ్మక్క ఒకవైపు, శత్రువులందరూ మరోవైపు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. ముందుగానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.